హాయ్ అండి. దోశ వేసుకుంటాం కదా, ఆ దోశ పిండితో నేను బొంబాయి చట్నీ తయారు చేసేది చూపిస్తాను. ఇది చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. 1 స్పూన్ వేసుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు వేసుకోవాలి, అంటే ఈ గ్లాస్తో 1 గ్లాస్ వేసుకోవాలి. పసుపు, సాల్ట్. ఇది బాగా ఇట్లా కలబెట్టాలండి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో ఆవాలు, జీరా, పోపు దినుసులు వేసుకోవాలండి. ఉద్దిపప్పు, శనగపప్పు. ఇది తమలపాకు అండి, కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, కరివేపాకు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి, పచ్చివాసన వెళ్తే చాలు. ఈ తమలపాకులో ఎన్నో ఔషధాలు ఉన్నాయండి, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు ఈ పసుపు, దోసపిండి, ఉప్పు వేసి పెట్టుకున్నాం కదండి, అది వేసేసేయాలి. ఇది వేసిన వెంటనే కలుపుతూ ఉండాలండి, లేకపోతే ఉండ కట్టేస్తుంది. ఇలా ఉన్నప్పుడే స్టవ్ కట్ చేయాలి, ఎందుకంటే ఇది చల్లారితే ఇంకొంచెం గట్టి పడుతుంది. అంతేనండి, ఎంతో టేస్టీ బొంబాయి చట్నీ రెడీ. ఇది దోశలకే కాదు, పూరీలకి, చపాతీలకి కానీ సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఒకసారి మీరు చేసి పెట్టండి. ఇది మీరు దోశపిండితో వేశారంటే ఎవ్వరు నమ్మరండి, మీకు చెప్పినంత వరకు తెలీదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.